పాక్ మిసైళ్లు, డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుందని అన్నారు డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. భారత్ ఫైటర్ జెట్లు, ఆకాశ క్షిపణులు పాక్లోని ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాయన్నారు. భారతదేశంలో వచ్చి మనకి ఎక్కడ ఈ నష్టాన్ని కలిగించకుండా ఆపాం. దాని తర్వాత యుద్ధ విమానంలో వాడారు. ఈ యుద్ధ విమానంలో కూడా మన ఆకాశక్షిపణి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పోయి అక్కడ యుద్ధ విమానం లైటము మనం పోయి వాటిని ధ్వంసం చేయడం చేశాం. ఇదే కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడకుండా అక్కడ ఉన్నటువంటి రాడార్ వ్యవస్థలందరినీ కూడా నాశనం చేశారు. మన దగ్గర అలాంటి క్షిపణులు, బాంబులు అన్నీ ఉన్నాయి. అలానే వారి వాయు స్థావరాలని, వారి కరాచీ పోర్టుని మనం ధ్వంసం చేశాం. దాంతో వారు మన మీద క్షిపణుల్ని ప్రయోగించారు. ఈ క్షిపణుల్ని కూడా అడ్డుకునేటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది. మన దగ్గర అద్భుతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉంది. ప్రపంచంలో ఇప్పటివరకు మనం చూస్తున్నాం, ఎక్కడో ఇజ్రాయెల్లోనో ఇంకెక్కడనో ఇలా విదేశాలు మన మీదకి ఎవరైనా ప్రయోగిస్తే వాటిని అడ్డుకునేటువంటి వ్యవస్థ ఉందని ప్రపంచం